రూపీస్ ఇక్కడ నుంచి కరెక్ట్ అవగానే ఇమీడియట్గా బై చేయడం స్టార్ట్ చేయొచ్చండి. ఇక్కడ కల్పతరు గురించి అడిగారండి. కల్పతరు అయితే మీరు 1530లో బై చేశారంటే కొంత ఇప్పుడు మార్కెట్లో సెల్లింగ్ వస్తుంది. ఇది కూడా గత కొన్ని రోజులుగా ఈ 1100 రూపీస్ దాటలేదు. అట్లనే కూడా స్టాక్ కూడా పెద్ద కరెక్షన్ మోడ్లో కూడా లేదు. కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఒకటి షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ స్టాక్ని ఒకసారి ఎగ్జిట్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఒక స్టాక్ ఒక 100 రూపీస్ దాకా కిందకి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇన్వెస్ట్ అయితే మాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంది. తర్వాత టెక్నికల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. మీడియం టర్మ్కి అయితే డెఫినెట్గా ఈ స్టాక్ బాగా పెరిగే అవకాశం ఉంది. మీరు ట్రేడర్ అయితే మాత్రం ఒకవేళ హోల్డ్ చేయాలనుకుంటే మాత్రం 1050 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 25 రూపాయల కింద చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దాన్ని స్టాప్ లాస్ పెట్టుకొని మీరు హోల్డ్ చేయండి. లేదంటే మాత్రం ఒకసారి ఎగ్జిట్ తీసుకొని మళ్ళీ లోయర్ లెవెల్లో ట్రేడింగ్ లెవెల్స్ చూసుకొని మీరు అరౌండ్ 980, 940కి వస్తే అప్పుడు బై చేయొచ్చు అండి. రాజు శ్రీకాకుళం నుంచి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. రాజు గారు నమస్తే అండి. నమస్తే వసంత్ కుమార్ గారు, కుటుంబరాజు శేష్ గారు. నమస్కారం అండి. సార్, ఎక్సెల్ టెలికామ్ 56 రూపాయలు కొనేసి ఉన్నాయి సార్, 1000. అలాగే బజాజ్ హిందుస్థాన్ 159లో ఉండిపోయి రెడ్డి టైప్ మంటారా, ఇంకా యావరేజ్ చేసుకోమంటారా? అలాగే పవర్ స్టాక్స్ ఏవైనా 2 స్టాక్స్ మంచి లాంగ్ రన్ కి రికమెండ్ చేయండి సార్. ఓకే అండి. ఇన్ఫాక్ట్ ఎక్సెల్ టెలి $100 million రైజ్ చేస్తామని చెప్పి ఈ మధ్య ప్రకటించడం జరిగింది. ప్రిఫరబ్లీ అవాయిడ్ చేయమని చెప్తానండి 2 స్టాక్స్ కూడా. ఎందుకంటే బజాజ్ హిందుస్థాన్కి వచ్చేప్పటికి డెట్ ఎక్కువను, పైగా షుగర్ సైకిల్ మారింది కాబట్టి డెఫినెట్లీ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా అనదర్ 25% కరెక్ట్ అయ్యే స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి ఏదన్నా ర్యాలీ వస్తే కనుక ఈ మాన్సూన్ సెటిల్ అయిన తర్వాత కొంచెం ప్రైజెస్ ఫామ్ అప్ అయ్యి అప్పుడు ఎగ్జిట్ అయిపోవటమే బెటర్. ఎక్సెల్ టెలికామ్ మాత్రం ఆన్ అండ్ ఆఫ్ మనం చూస్తున్నాం. కంపెనీ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ వలన స్టాక్ 30 రూపీస్ దగ్గర నుంచి కన్సాలిడేట్ అయిందల్లా తిరిగి పెరగటం, మళ్ళీ కరెక్ట్ అవటం అట్లా అనమాట. దీనికంటే బెటర్ స్టాక్స్ ఏదైతే ఇప్పుడు సోలార్ బిజినెస్లో ఉన్నాం మేము అని కంపెనీ క్లెయిమ్ చేస్తుందో చెయ్యాలి అని అనుకుంటే కనుక మీరు మోజర్ బేర్కి షిఫ్ట్ అవ్వండి. కరెంట్ లెవెల్స్లో మోజర్ బేర్ చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది ఫర్ అట్లీస్ట్ మీడియం టర్మ్ అనమాట. కాబట్టి షిఫ్ట్ టు మోజర్ బేర్ అని. పవర్కి వస్తే సేమ్ థింగ్ అప్లైస్ టు మోజర్ బేర్ అనమాట. ఇప్పుడు సోలార్ పవర్ క్రిటికల్ అవుతుంది. గవర్నమెంట్ 20,000 మెగావాట్ మిషన్ అంటూ స్టార్ట్ చేశారు 2022 కల్లా. కాబట్టి సోలార్ పవర్ బెనిఫిట్ అయ్యేది మేజర్ కంపెనీ మోజర్ బేర్ కాబట్టి మోజర్ బేర్ షిఫ్ట్ అవ్వండి. అలాగే ఎన్హెచ్పిసి కూడా మీకు లాంగ్ టర్మ్లో మంచి బెట్ అవుతుంది. 30 రూపీస్లో అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రైస్లో డెఫినెట్గా ఎన్హెచ్పిసి కూడా బై చేయొచ్చు. అలాగే ఇవాళ 2 ఐపీఓస్ ప్రారంభం కాబోతున్నాయి. ఒకటి పబ్లిక్ సెక్టర్ కంపెనీ సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్, అలాగే రెండో కంపెనీ జేపీ ఇన్ఫ్రాటెక్. 2 కంపెనీలు కూడా మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కు ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉన్నాయి. అయితే సట్లజ్ జెల్లో కొంత ప్రైస్ సబ్జ్యూడ్గా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది లిస్టింగ్ తర్వాత యాక్టివిటీలో. మన ఎన్హెచ్పిసి ఇష్యూలో కూడా గమనించాం. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో ఆపరేటర్స్ అనేవాళ్ళు కష్టం, దొరకరు. ఆపరేటర్ ఉండడు. ఓన్లీ ఫండమెంటల్స్ ఆధారంగా మాత్రమే మార్కెట్ వాటిలో ఒక పిక్స్. మీరు ఎటువంటి సలహా ఇస్తారు జేపీ ఇన్ఫ్రా కానీ సట్లజ్ జెల్లో కానీ? సర్ప్రైజింగ్ ఏంటంటే రండి, లైక్ ప్రైవేట్ కంపెనీస్ చేసినట్టు ఫస్ట్ టైము గవర్నమెంట్ కూడా కాస్త బ్రోకర్స్కి ఎక్కువ ఇన్సెంటివ్ ఆఫర్ చేస్తుంది అనమాట. సట్లజ్ జల్ విద్యుత్ నిగంలో రీటైల్ ఇన్వెస్టర్ అప్లికేషన్స్ పైన 0.35 కమిషను, హెచ్ఎన్ఐస్ పైన 0.15% కమిషన్ అనమాట. కాబట్టి ఇక అగ్రెసివ్గా గవర్నమెంట్ కూడా ఇటు బ్రోకర్స్ని ఇండ్యూస్ చేసేసి ఇష్యూస్ సెల్ చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందనమాట. కాబట్టి కొంచెం ఐపీఓ మార్కెట్ శాచురేట్ అయిందని చెప్పేసి కూడా మనం అనుకోవడానికి ఇది నిదర్శనం. మోరోవర్ గవర్నమెంట్ 30 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తే ప్రైజింగ్ 23 to 26 వచ్చిందనమాట. ఎట్ లోవర్ ఎండ్ ఆఫ్ ది బ్యాండ్ మాత్రం 23. డెఫినెట్లీ దిస్ ఈస్ ఏ వెరీ గుడ్ స్టాక్ టు ఇన్వెస్ట్ ఇన్. ఓకే అండి. సో 2 స్టాక్స్లోనూ మీడియం టు లాంగ్ టర్మ్ అవుట్లుక్తో మాత్రం ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ వీటి జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.